గ్రామాల్లో ఇంటి నిర్మాణానికి 2.39 లక్షలు అందించేందుకు నిర్ణయమని క్యాబినెట్లో డెసిషన్ తీసుకున్నారంట. దాంట్లో కేంద్ర ప్రభుత్వం మొత్తం 2,40,000కి ఇల్లు వచ్చేస్తుందా? ఒకటి. రెండు, కేంద్రం వాటా 95,400 అంట, రాష్ట్రం వాటా 63,000 అంట, రామ్జీ పథకం కింద 27,000 అంట, స్వచ్ఛ భారత్ మిషన్ కింద 12,000 అంట. ఇవన్నీ వచ్చాయనా? అసలు నిజంగా ఇది పేదల గూడుకు ప్రభుత్వం అండని ఈనాడు వాళ్ళు హెడ్డింగ్ పెట్టారు. నిజంగా అండిచ్చినట్లా లేకపోతే వాళ్ళ కొంప ముంచినట్లు అవుద్దా? సార్ 20 నెలల తర్వాత ఇప్పుడు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారా వారికి ఇవ్వాలని? బట్ అంటే 20 నెలలు ఎవరు ఇవ్వాలా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ 2 సెంట్ల స్థలం, సెంటున్నర స్థలం రూరల్ ప్రాంతాల్లో, అర్బన్ ప్రాంతాల్లో ఇస్తే ఏం చెప్పారు సార్? మా ఇంటి బాత్రూమ్ అంత కూడా ఉండదు ఇది అన్నారు కదా. సరే, మీరు బాత్రూమ్ అంత కాదు, బాత్రూమ్ అంటే కొంత బెటర్ కాదు కాదు బాత్రూమ్ అంటే ఇచ్చే కార్యక్రమం బాత్రూమ్ అంటే కొద్దిగా బెటర్. ఇంకా అంతకంటే దారుణమైన పదాన్ని వాడారు కదా ఆ రోజున. అవును సార్, మేము అడుగుతుంది ఏంటంటే ఈరోజు కూడా సార్ మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. నాకు తెలిసి రేపు 14వ తేదీనో ఎప్పుడో బడ్జెట్ పెడతా అంటున్నారు. మీ బడ్జెట్ ఇది మీరు పెట్టేటువంటి మూడో బడ్జెట్. మీ మూడో బడ్జెట్తో మీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది, కుప్పం బస్ స్టాండ్ అయిపోతుంది. మీరేం టెన్షన్ పడద్దు. కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఎంత తీసుకొని వచ్చారో మీకు తెలిసిపోతుంది. ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. మీరు ఎప్పుడెప్పుడు పథకాలు ఇస్తున్నారు? ఇప్పటికీ సుమారుగా 1,50,000 కోట్ల రూపాయలు రావాల్సినటువంటి డబ్బుల్ని రానియకుండా, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుండా నువ్వు కాంట్రాక్టులకి నీకు నచ్చినట్టు ఎక్సైజ్ పెంచుకొని వారికి ఇచ్చినటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి చాలా స్పష్టంగా ఇది మీరు పెట్టేటువంటి మూడో బడ్జెట్ కాబట్టి మీ జాతకాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయినాయి. మేము చాలా స్పష్టంగా మీరు చెబుతుంది ఏంటంటే ఈ బడ్జెట్లోనైనా సరే మీరు నిరుద్యోగ భృతి ఇస్తున్నారా? ఈ బడ్జెట్ అయినా ప్రతి ఒక్కరికి 1,500 నిధులు ఇస్తున్నారు, 1,500 రూపాయలు నెలకిచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారా? ఇట్లా వీటికి సంబంధించిన వివరాల విషయంలో కూడా మీరు ఎప్పుడు కూడా భయపడుతూ ఉన్నారు, వెనకపడుతూ ఉన్నారు. కాబట్టి మీ రోజులు దగ్గర పడ్డాయనేటువంటి విషయాన్ని మాత్రం తెలియజేస్తున్నారు.